చెప్పండి అన్న, ధూల్పేట్ అంటే సంక్రాంతి పండుగ వచ్చిందంటే, సంక్రాంతి అనే కాదు ఏ పండుగ ఉన్నప్పుడు కూడా ధూల్పేట్ అంటే ఇప్పుడు మనకి ఈ పతంగులకు కానీ మాంజా దారానికి కూడా చాలా ఫేమస్ కదా. అంత ప్రాముఖ్యత ధూల్పేట్ ఎందుకు వచ్చింది? అంటే ఇది మన చేతితోనే చేస్తారు. ఇది ఫస్ట్ స్పెషాలిటీ ఏంటంటే వీళ్ళు పేపర్స్ బయట నుంచి తీసుకొని వచ్చి వీళ్ళు ప్రాపర్గా ఆ పేపర్ని మంచిగా చేసేసి దానికి కొద్దిగా ఒక కలరింగ్ డై చేసి మ్యాచింగ్ మంచిగా చేస్తారు. కలర్ని పతంగ వెరైటీగా చేస్తారు. అది హ్యాండ్ మేడ్ ఉంటుంది. అది పర్యావరణానికి ఇది మంచిది. ఇప్పుడు ప్లాస్టిక్ వచ్చింది, ప్లాస్టిక్ చైనాది మంచిగా లేదు, కానీ ఇప్పుడు సేల్ లేదు దానిది. ఇది పేపర్కి సేల్ తక్కువ అయిపోయింది. ఇప్పుడు ఇది ఎక్కువ ఉంది. ఇది మన చైనా వచ్చింది ప్లాస్టిక్ది అది పర్యావరణానికి మంచిగా లేదు, కానీ ఇప్పుడు జనాలు అదే అడుగుతున్నాడు. అదే సో నార్మల్గా ఇప్పుడు ధూల్పేట్కి ఒక ప్రత్యేకత ఉందంటే ఏంటంటే పేపర్ కైట్లు పర్యావరణానికి మంచి చేసేటువంటి కైట్లు మీరు తయారు చేస్తున్నారు. కాకపోతే వాడేటువంటి పిల్లలు ఎవరైతున్నారో ముఖ్యంగా ఉన్నటువంటి ఈ యొక్క ప్లాస్టిక్ కైట్లకి అలవాటు పడ్డారంటారు. ప్లాస్టిక్కి అలవాటు పడింది వాళ్ళకు. ఇది మంచిగా ఎంత చెప్పినా కూడా వాళ్ళు అర్థం చేసుకుంటలేరు. ఇదే మంచిది. మన ఈ పేపర్ కైట్స్ ఉంది కదా, పేపర్ కైట్స్ చాలా మంచిది. మన ధూల్పేట్లో దానికోసమే అందరూ వస్తారు కస్టమర్స్, పేపర్ కోసమే. కానీ ఇప్పుడు చాలా తక్కువ అయిపోయింది. అది మాంజా కూడా హ్యాండ్తోనే తయారు చేస్తారు. హ్యాండ్ మాంజా అందు గురించి ధూల్పేట్ వస్తారు. ధూల్పేట్ అంటే చాలా వెరైటీగా మంచిగా ఒక పర్యావరణం గురించి మంచిగా మేడ్తోనే చేస్తారు. ఇది హ్యాండ్ మేడ్. అది ధూల్పేట్ అంటే హ్యాండ్ మేడ్ గురించి వస్తారు ధూల్పేట్కి ప్రతి వాళ్ళు. ఇప్పుడు మీరు ఇక్కడ ఇన్ని వెరైటీస్ ఆఫ్ కైట్స్ అమ్ముతున్నారు కదా, సో మీరు ఈ బిజినెస్ ని ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? అండ్ మీ ఇన్కమ్స్, మీ లాభాలు ఎలా ఉంటాయి, నష్టాలు ఎలా ఉంటాయి? లాభాలు అంటే ఇది మాకు ఇప్పుడు బయట నుంచి 10 రూపీస్లో వచ్చింది అనుకో, మేము 11 రూపీస్లో అట్టా ఇచ్చేస్తారు. 1 రూపీ సాల్ మాకు. ఇది హోల్సేల్ లాగా అమ్ముతున్నాం మేము. రూపాయి ఉంటే సాల్ మాకు. ఒక పతంగ్ మీద, పెద్ద పతంగ్ మీద, చిన్న పతంగ్ ఉంటే 50 పైసలు, ఇంకా పెద్ద పతంగ్ ఉంటే 150 రూపీస్ అట్లా ఉంటుంది. దాన్ని బట్టి మేము తీసుకుంటాం. అంటే ఎక్కువ తీసుకుంటే కూడా జనాలు తీసుకోరు కదా, ఎక్కువ రేట్ ఉంటే కూడా. ఇప్పుడు ఎకనామిక్ ప్రైస్ కూడా ఎక్కువ అయిపోయింది, దానివలన మేము తక్కువనే అమ్ముతున్నాం మేము. అందు గురించి ఎందుకంటే మేమే ఎక్కువ డబ్బులు తీసుకుంటే వాళ్ళకు ప్రాబ్లం ఉంటుంది. కొంతమందికి శాలరీ అంతా ఉండవు, అంత వ్యాపారం ఉండవు కదా. దాని గురించి మేము చాలా తక్కువలో అమ్ముతున్నాము. రీజనబుల్ కాస్ట్ ఇది. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఏ కైట్ కూడా మీ చేత మ్యానుఫ్యాక్చర్ చేసినటువంటి కైట్స్ ఏం లేవు ఇక్కడ? మా దగ్గర ఏం లేవు, మేము మ్యానుఫ్యాక్చర్ చేసిన లేవు. మేము బయట నుంచి తీసుకొని, మా ధూల్పేట్లో ఎవరైనా ప్రిపేర్ చేస్తున్నారు కదా కైట్స్, వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని మేము అమ్ముతున్నారు. వాళ్ళు 10 రూపీస్కి ఇస్తే మేము 11 రూపీస్కి ఇచ్చేస్తాం అంతే. సో ఎంఆర్పికి కొంచెం ఏదో మీ పొట్ట కూడా ఆలోచించుకొని ఒక ప్రాఫిట్తో అడుగుతున్నారు అంటారు. ఓకే అమ్ముతున్నారు కదా. సో దాదాపుగా రోజుకి మీరు ఎన్ని కైట్లు అమ్ముతుంటారు? ఇప్పుడు అయితే ఈ సీజన్ ఉంటుంది కదా, సీజన్ బట్టే ఉంటుంది, కానీ 3-4 డేస్ బిఫోరే ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు హోల్సేల్ రేట్ నడుస్తుంది. ఇప్పుడు బయట నుంచి విలేజ్లో కూడా వస్తారు. వాళ్ళు వచ్చి ఒక 500 కైట్స్, 100 కైట్స్, ఒక 1000 కైట్స్ వాళ్ళ తీసుకొని పోతూనే ఉంటారు. 1000 కైట్స్ కూడా వచ్చి మా దగ్గర నుంచి తీసుకొని పోతున్నారు. ఊరు నుంచి వచ్చి బయట విలేజెస్ ఉంటాయి కదా, డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చి వాళ్ళు తీసుకొని పోతున్నారు మా దగ్గర నుంచి. సో ఈ ధూల్పేట్కి ఏదైతే కైట్లకు ప్రత్యేకత ఉందో, ఆ ప్రత్యేకత వల్లనే మీరు ఈ యొక్క కైట్స్ని వివిధ ప్రాంతాలకు, వేరే డిస్ట్రిక్ట్లకు మీరు ట్రాన్స్ఫర్ చేస్తున్నారంటారు? ట్రాన్స్ఫర్ చేస్తున్నాం మేము. వాళ్ళు కూడా వచ్చి మా దగ్గర నుంచి తీసుకొని పోతున్నారు. మాకు కావాలంటే మేము కొరియర్స్ వేసి పంపించేస్తున్నాము. కొరియర్ వేసేసి మరి ట్రాన్స్పోర్ట్లోనే వేసి పంపించేస్తున్నాం మేము. సో మీ దగ్గర సేల్స్ ఏవైతే చేస్తారో ఈ కైట్స్కి, దానికి సంబంధించి మీకు ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా ఉందంటారు? ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా ఉంది. అది ట్రాన్స్పోర్ట్ వాళ్ళు బెడ్ చేసుకోవాలి, వాళ్ళు అరేంజ్ చేసుకోవాలి. మేము మా రేట్ తీసుకొని బిల్ వేసుకొని వాళ్ళు అరేంజ్ చేసుకోవాలి. ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళు పెట్టుకోవాలి. అది మా దగ్గర ఇదే రేట్ తీసుకుంటాం మేము. ఈ ప్రైస్ తీసుకున్న తర్వాత ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళు చూసుకోవాలి. సరే అన్న, మరి ఇప్పుడు ఇన్ని కైట్స్ ఉన్నాయి కదా, సో ఒక్కొక్క కైట్ గురించి చెప్పుకుంటూ మరి కాస్ట్ ఎలా ఉందో మీరు ఒకసారి చెప్పండి.